బ్రేకింగ్ న్యూస్. సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ హైకోర్టును ఆశ్రయించారు. సజ్జల చెప్పడం వల్లే తాను పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు, లోకేష్ ను తిట్టానని పోసాని కృష్ణమురళి వాగ్మూలం ఇచ్చారు. దీంతో పోలీసులు పోసానితో పాటు నిందితులుగా సజ్జల, ఆయన కొడుకుని చేర్చనున్నారు. ఇప్పటికే పోసాని అరెస్ట్ కావడంతో ముందస్తు బెయిల్ కోసం సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ హైకోర్టును ఆశ్రయించారు. సజ్జల చెప్పడం వల్లే తాను పవన్ కళ్యాణ్ తో పాటు ఇక చంద్రబాబు, లోకేష్లను తిట్టానని పోసాని కృష్ణమురళి వాగ్మూలం ఇచ్చారు పోలీసులకు. అయితే దీంతో పోలీసులు పోసానితో పాటు సజ్జల, ఆయన కుమారుణ్ణి కూడా నిందితులుగా చేర్చనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పోసాని కూడా అరెస్టు కావడంతో ముందస్తు బెయిల్ కోసం సజ్జల, ఆయన కుమారుడు హైకోర్టును ఆశ్రయించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, పోసాని కృష్ణమురళి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులకి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు చెప్పడం వల్లే నేను వ్యాఖ్యలు చేశానంటూ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పోసాని కృష్ణమురళి అరెస్టు వ్యవహారం ఇప్పుడు వైసీపీ నేతలకి మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డి, ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని పోలీసులు సుదీర్ఘంగా విచారించిన తర్వాత తనకు ఏమీ తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి వారిద్దరూ రాసి ఇచ్చిన చెప్పిన స్క్రిప్ట్ మాత్రమే తాను చదివాను, వారు చెప్పిన మాటలు మాత్రమే తాను మీడియాతో మాట్లాడాను, ఎక్కడ తన పాత్ర గానీ తన ప్రమేయం గానీ తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు అదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచి రిమాండ్కి పంపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏ క్షణమైనా తమని అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా తండ్రి కొడుకులు ఒక్కసారిగా ఆందోళనతో నిన్న అర్ధరాత్రి సమయంలో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కి సంబంధించి ఇంకా విచారణ కూడా స్వీకరించలేదు. కాకపోతే పిటిషన్ అయితే వైసీపీ న్యాయవాదులు వేసినట్లు కూడా తెలుస్తోంది. ఆ పిటిషన్ ని రేపు విచారణకు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి ఈ పిటిషన్ పై తీర్పు చెప్పే అవకాశం, అంటే బెయిల్ ఇస్తారా లేకపోతే డిస్మిస్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా మంగళవారం ఈ పిటిషన్ పూర్తి స్థాయిలో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.